పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లు, ఓ చెరువు, పశువుల మేకలు, ఇది ఆ గ్రామం అందం. అందరూ పనుల్లో మునిగిపోయి ఉన్నా వారి హృదయాల్లో మాత్రం ఒక భయం ఉంది. రాత్రి పడుకునే సరికి పిల్లలు భయంతో తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటున్నారు. రైతులు కట్టుకథలతో పిల్లలను నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తున్నా వారి మాటల్లోనూ కాస్త వణుకు ఉంది. అందుకు కారణం దోమ రాజా. చెరువు నీటిలో పుట్టిన దోమలు అతి వేగంగా పెరిగి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. వీటి నాయకుడు దోమ రాజా గర్వంగా తన రెక్కలతో గాలిలో తన దండును ప్రజల మీద ఉసిగొల్పుతున్నాడు. రాత్రివేళ గ్రామం నిద్రలో మునిగితే దోమల దండు దాడి చేస్తోంది. చిన్న పిల్లలు ఏడుస్తూ మేల్కొంటున్నారు. పెద్దవాళ్లు వెనక్కి వెళ్లి దూకుకుంటూ పడుతున్నారు. దోమల చేతిలో గ్రామం బందీ అయిపోయింది. ఇది తెలుసుకున్న భవన రాణి గ్రామాన్ని రక్షించాలని నిశ్చయించుకుంది. ఆమె గ్రామం చుట్టూ తిరుగుతూ దోమలు ఎక్కువగా ఎక్కడ వృద్ధి చెందుతున్నాయో గమనించింది. నిల్వ నీటి గుంటలు, తెరిచి ఉన్న కిటికీలు, చెత్తాచెదారం ఇవన్నీ దోమల వర్ధనకు కారణమని అర్థమైంది. వెంటనే ఆమె గ్రామ ప్రజలను ఒక్కచోట చేర్చింది. మనమే దీని నుంచి బయటపడాలి. దోమ రాజా శక్తిని తగ్గించడానికి మనం కొన్ని మార్పులు చేయాలి అని ఆమె చెప్పింది. గ్రామస్తులు నిల్వ నీటిని తొలగించారు, కిటికీలకు మెష్లు అమర్చారు, దోమ తరిమే మొక్కలు నాటారు, చెత్తను శుభ్రం చేశారు. అంతా కలిసికట్టుగా పనిచేయడంతో గ్రామం నెమ్మదిగా మారిపోయింది. ఇది గమనించిన దోమ రాజా మరోసారి తన దండుతో రాత్రి గ్రామాన్ని దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఈసారి వీధులు శుభ్రంగా ఉన్నాయి, ఎక్కడా నిల్వ నీరు లేదు, ఇళ్లలోకి ప్రవేశించే మార్గాలు మూసివేయబడ్డాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను చాలా అలసిపోయి తన దండును కోల్పోయి చివరకు ఓడిపోయాడు. నా రాజ్యం కోల్పోయాను అంటూ వాపోతూ దోమ రాజా గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. పిల్లలు మళ్లీ హాయిగా నిద్రపోయారు. రైతులు పొలాలకు వెళ్లడం మొదలుపెట్టారు. భవన రాణి శుభ్రతే ఆరోగ్యానికి మూల్యం అనే సందేశాన్ని గ్రామానికి అందించింది. ఉదయాన్నే భానుడు కిరణాలు విరజిమ్మగా గ్రామం కొత్త జీవంతో కళకళలాడింది.